మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజు మరొక విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది కదా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ మాట ద్వారా నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఎందుకంటే చాలాసార్లు చాలా సందర్భాలలో మన ఆలోచననే మనము ముందుకు పెట్టుకొని మన ఆలోచనను బట్టి చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకూడదట. ఎప్పుడైతే మనం ఆలోచనలు మన యొక్క ప్రవర్తనను బట్టి మనం ఆలోచన చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అటువంటి సందర్భాల్లో మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కనుక దేవుని యొక్క లేఖనం సెలవించిన రీతిగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో ఆయన యందు మనం నమ్మకం ఉంచగలిగితే, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోగలిగితే, యవనస్తులారా లేదా ఎవరైనా కావచ్చు, మనమందరము కూడా ఆయన అధికారానికి ఒప్పుకొని మన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనకి మనం తల వంచినట్లయితే దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. అందుకంటే నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అవును ప్రియులరా, ఆయన ఆలోచనలో మనకు క్షేమం, ఆయన కనికరము మనకు ఆశీర్వాదం. కనుక దయచేసి మన ఆలోచనల కొరకు కాక దేవుని ఆలోచన కొరకు, దేవుని ఆలోచనను బట్టి నడిచేవారిగా ఉందాం. అప్పుడు నా జీవితాల్లో దేవుడు ఆశీర్వాదంతో నింపును గాక. అందరికీ